ప్రైజ్ లార్డ్. ప్రభునేసే నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉదయకాలపు ఆశీర్వాదపు మాటలతో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఉదయం ప్రార్థన చేసుకున్నారా? లేచి వెంటనే బైబిల్ చదువుకున్నారా? మరి బైబిల్ చదువుకుంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయము మనకు కలుగుతుంది. అలాగే ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మనకు కలుగుతుంది, అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి ఉదయకాల సమయం మనం లేవగానే ప్రార్థనతోనూ బైబిల్ ధ్యానంతోనూ మన దినాన్ని గడిపినట్లయితే అది ఎంతో మనకి ఆశీర్వాదం. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి మీకు ఒక చక్కని మాటను తీసుకొని వస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఈ మాటతో మీ హృదయాలని తాకి బలపరచునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయంలో కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరికి వెళ్తున్నారు యేసు ప్రభు వారి దేహానికి పూయటానికి. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి 3 రోజులు అవుతుంది కదా, అందుకని ఆయన దేహానికి వాళ్ళ ఆచార ప్రకారము సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్తూ ఉన్నటువంటి ఆ స్త్రీల గురించి మనం, ఆ సుగంధ ద్రవ్యాల గురించి మనం ఒక్క మాటతో ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు వస్తున్నాను. సుగంధ ద్రవ్యాలను తీసుకొని వస్తున్నటువంటి ఈ స్త్రీలు మరి వెళ్ళినప్పుడు సమాధిలో యేసుప్రభు వారు లేరు. ఎందుకనంటే ఆయన తిరిగి లేచారు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆ సమయంలో లేచాడు. అక్కడ ఖాళీగా ఉంది సమాధి. వాళ్ళేమో దేహానికి పూయడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ మనకు ఒక ఆత్మీయ అర్థాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నానండి. ఈ సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్తున్నటువంటి ఈ స్త్రీలు మరి చూచి యేసు ప్రభువారు లేకపోవటంతో వాళ్ళు చాలా కలవరపడతారు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ మనకొక చక్కని వర్తమానం ఇస్తా ఉన్నారు. ఏంటంటే ఆ సుగంధ పరిమళ ద్రవ్యాలు నాకు పూయటానికి మీరు తీసుకొని వస్తున్నారు, కానీ ఇదిగో సుగంధ పరిమళ ద్రవ్యము కంటే కూడా నేను సువాసన కలిగిన వాడిగా ఉన్నాను అని అంటున్నాడు. పరమగీతాల్లో కూడా మనం చూడగలుగుతామండి. 1వ అధ్యాయంలో 14వ వచనంలో కర్పూరపు పూగుత్తులతో ఆయన సమానుడు. కాబట్టి ఆయనే పరిమళ ద్రవ్యములతో సమానుడండి. ఆయన సుగంధ ద్రవ్యములతో సమానుడైన వాడు. వాళ్ళేమో మృతదేహానికి పూయడానికి వెళ్తున్నారు, కానీ ఆయన మృతుడిగా లేడు, మహిమ దేహముతో ఉన్నాడు, ఆయన పూగుత్తులతో సమానముగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? పరిమళ సువాసన ద్రవ్యముల వలె ఆయన మనకున్నాడు. పూగుత్తులతో సమానుడు, కర్పూరపు పూగుత్తులతో సమానుడిగా ఆయన ఉన్నాడు, సువాసన కలిగిన వాడు. ఆయన మాత్రమేనా? అంత మాత్రమే కాదు, ఆయన మాత్రమే కాదండి, మనల్ని కూడా ఆయన పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి మనము కూడా పరిమళ వాసనగా ఉండాలని యేసు ప్రభు వారు కోరుతా ఉన్నారు. అందుకే ఆయన ప్రాణమును బలిగా అర్పించుకున్నారు. ఈ మాట మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రభువు పరిమళ వాసన కలిగిన వాడు, ఆయన పూగుతులతో సమానుడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, మనము కూడా పరిమళ వాసనగా ఉండటానికి మనందరినీ పిలిచాడు. కాబట్టి మరి మనమందరము మన జీవితాలను పరిమళ వాసనగా మార్చుకుందాం. ఆయన కోసం పరిమళ వాసనగా చేయబడదాం. అనేకులకు పరిమళ వాసనగా ఉందుముగాక. ఈ మాటలు దేవుడు ఈ ఉదయకాలపు ఆశీర్వాదపు మాటలతో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలపు ఆశీర్వాదపు మాటలు ప్రభా నీ బిడలకు తెలియపరచడానికి నాయన మీరు కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పరిమళ వాసన కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా తండ్రి, మీరు పూగుతులతో సమానుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాత్రమే కాదు, మేము కూడా పరిమళ వాసనగా ఉండాలని మమ్మల్ని కూడా పిలుచుకున్న దేవుడు అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడువు అని ఈ ఉదయకాలంలో మాట్లాడినందుకు వందనాలు. మా ఆత్మీయ జీవితాలను పరిమళ వాసనగా మార్చమని ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని పరిమళ వాసనగా మేము ప్రతి దినము అనుభవిస్తూ అయ్యా సువాసనను మాలో అయ్యా తండ్రి తీసుకుంటూ అలాగా మా ఆత్మీయ జీవితాలను సువాసనగా మార్చుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి దీవెన
పలుకుతున్నాం ప్రభా. ప్రతి కుటుంబానికి సహాయము ఈ దినానికై అనుగ్రహింపబడునుగాక. ఈ దినానికి కావలసిన శక్తి, అభిషేకము, సహాయము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఈ రోజంతట్లో నీ బిడ్డలకి తోడుగా ఉండండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చి సహాయం చేయమని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.